వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చిన వాళ్ళందరూ ఒకే ప్లాన్తో ఉన్నారనమాట. అంటే ఈ హౌస్లో అంతకుముందు ఉన్న వాళ్ళలో కొంచెం స్ట్రాంగ్గా ఉండే వాళ్ళని బయటికి పంపించేద్దాం అన్నట్టు అనుకుంటారు. అయితే హరితేజ ఏమో యష్మి మీద అలాగే పృథ్వీ మీద వేస్తుంది. నువ్వు నామినేట్ చేసేటప్పుడు నీకు కరెక్ట్ అనిపిస్తే అది చేస్తావన్నమాట. అది వాళ్ళ వల్ల నీకేమన్నా కానీ ఇబ్బంది కలుగుంటే వాళ్ళని నామినేట్ చేస్తావు. ఇది కరెక్ట్ కాదన్నట్టు వేసుంటుంది. ఇక గౌతమ్ కృష్ణ ఏమో విష్ణు మీదకి వేస్తాడనమాట. నువ్వు ఒకరి మీదనే కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు, గేమ్ ఆడడం లేదు అన్నట్టు. అది నా ఇష్టం కదా, నేను ఎలా ఆడాలో నాకు తెలియదా అన్నట్టు విష్ణు కూడా చెప్తుంది. ఇక ఈ నైని పావని కూడా విష్ణు మీదకే వేస్తుంది. ఒక్కరేనా ఉండేది హౌస్లో, ఎంతసేపటికి ఆయన చుట్టూనే తిరుగుతున్నావు, నువ్వు గేమ్ ఆడడం లేదు, అదేమంటే చీఫ్ అవ్వాలి నాకు ఇప్పట్లో లేదు అని అంటావు, ఇంకెన్ని వారాలు ఉందని అంటే అది నా ఇష్టం అండి, ఆ చెప్పడానికి మీరెవరు అన్నట్టు విష్ణు చెప్తుందనమాట. ఇక హరితేజ పృథ్వీకి వేసింది కదా, పృథ్వీ దాన్ని అగ్రీ చేయడు. మీరు సిల్లీ రీజన్స్ చెప్తున్నారు అంటే ఇది మీకు సిల్లీ రీజన్స్ కావచ్చేమో, 1 అవర్ మేము చూస్తున్నాము, ఏంటో మొత్తం మాకు తెలియదు అన్నట్టు హరితేజ గట్టిగా ఇచ్చి పడేసి నామినేట్ చేస్తుందన్నమాట. మొత్తం మీద ఇంట్లో మాత్రం హోరాహోరీగా నామినేషన్స్ రచ్చ అయితే బాగానే మొదలైపోయింది.